ఓకే. అండ్ ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టు ప్రతి ఒక్క పుట్టుకకి అంటే ప్రతి ఒక్క మనిషి పుట్టుకకి ఒక జన్మ రహస్యం ఉంటుంది, ఒక కారణం ఉంటుంది అంటారు. అది నిజమే అంటారా? నిజమే. కారణం లేకుండా జన్మ ఉండదు. మనిషి పుట్టుకకి కారణం మన కర్మ. ఆ కర్మలు నిర్వర్తించడానికే అలా పుడతాడు. రావణాసురుణ్ణి వాళ్ళలో ఉండేటువంటి అహంకారము, విపరీత ధోరణి, వాళ్ళు మంచి చాలా ఉంటే ఉండొచ్చు, వాటిని నిర్జించడానికి, సమాజానికి తెలియజేయటానికి రాముడుగా అవతరించాడు. ఆ కారణంగా అయితే వాడిలో రావణాసురుడు మరి అలా పుట్టేసి అలాగ అక్కడ ఉంటే రాముడు వెళ్ళి నిర్జించడు. అవును. వాడి యొక్క విపరీత భావాన్ని వ్యక్తం చేయడానికి సీతను ఎత్తుకుపోయాడు. అర్థమైందా? అప్పుడు కదా మరి అక్కడికి వెళ్ళాడు ఆయన. అవును. అలాగా మనలో ఉండేటువంటి విపరీత భావాలుంటే రావణాసురుడిని ఉదాహరణగా తీసుకోకూడదు, మనం రాముడిని ఉదాహరణగా తీసుకోవాలి. ఉదాహరణగా తీసుకుంటే అంతే. కారణం, ఏ కారణంగా రాముడు పుట్టాడు అంతే కదా. అవును. ఆయన ఆయన రాక్షస సంహారం చేయటానికి. అవును. అంటే మనలో రాక్షస ప్రవృత్తి లాంటి రావణాసురుడు చాలా మంది ఉంటారు ఇక్కడ. మనలోనూ ఉంటాడు కొంచెం. అవును, ఉంటారు. మనలోనే ఉంటారు. మన రాముడు ఉంటాడు, రావణాసురుడు ఉంటాడు. మనం ఏం చేయాలి? ఈ రాముడు భావాలను పెంచుకుని రావణాసురుడిని వధించాలి. చెప్పాను కదా, పాలల్లో పాలు శక్తినిచ్చేటువంటిది మనకి ఇమ్మీడియట్ గా మనం అరిగించుకునేటువంటిది ఉంటుంది. కానీ జ్ఞానాన్ని అంటే వెలుతురునిచ్చేటువంటి లక్షణం ఉంది దాంట్లో. కానీ దానికి ఒక పద్ధతి ప్రకారం తీయాలి బయటికి. అలాగే మనలో రెండు ఉంటాయి లక్షణాలు. రాక్షస గుణం ఉంటుంది, దేవతా గుణం ఉంటుంది. అయితే మనం రాక్షస గుణాన్ని తగ్గించుకోవాలి. అది పెంచుకుంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో రెండు గుణాలు ఉంటాయి. వీళ్ళిద్దరు రెండు పెంచుకున్నారనుకోండి, రాక్షస గుణాన్ని పెంచుకుని కొట్టు చేస్తారు. అవునా? ఎవరో ఒకళ్ళు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. చేస్తే సవ్యంగా. గతంలో జరిగినాయి అలాగా. 70 సంవత్సరాలు మా అమ్మ నాన్నకి పెళ్ళయ్యి, మా అమ్మగారికి మా నాన్నగారికి 96, మా అమ్మగారికి 92. వాళ్ళకి పెళ్ళయి 75 సంవత్సరాలు అయింది. మేము ఎనమండుగురు సంతానం. అనేక గొడవలు రాకుండా ఉంటాయా? వస్తాయి. కానీ వాళ్ళు చక్కగానే హ్యాపీగానే ఇప్పటికి ఇంకా జీవించి ఉన్నారు, సంసారం చేస్తున్నారు కదా. అంటే మరి ఈ గొడవల్లో అప్పుడు లేనటువంటి గొడవలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే మనలో అహంకారం పెరుగుతోంది. అది పెరుగుతోందా తగ్గుతోంది ఇది చెప్పొద్ది. ఇది చెప్పొద్ది. ఇంకే శాస్త్రం చెప్పదు, ఏ వైద్య శాస్త్రం చెప్పదు, ఏ స్కానర్స్ చెప్పవు. అరచెయ్యి ఒకటే చెప్పొద్ది. ఏం చేద్దంటే ఇది మీకే సొంతం. ఎవరి చెయ్యి వాళ్ళకి సొంతం. ఎవరి కర్మకు వాళ్ళే కర్తలు. ఎవరి కర్మను వాళ్ళు సరి చేసుకోవచ్చు. దానికి సాముద్రిక శాస్త్రాన్ని నమ్మండి, ఇంకా దేన్ని నమ్మద్దు. ఏం చేద్దంటే ఇది మనిషి ఉన్నంతకాలం ఉంటది, మిగతా శాస్త్రాలు వస్తాయి పోతాయి. ఇది ఎక్కడ పోద్ది? మన చేతుల్లోనే ఉంటుంది. మన చేతుల్లోనే ఉంటుంది. ఓకే.